ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద నీటి పోరాట వేడుకగా గుర్తింపు పొందిన సోంక్రాన్ ఈసారి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. థాయిలాండ్లో సోంక్రాన్ పండుగ సందర్భంగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 191 మంది మరణించారు. ఇంకా వందలాది మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. థాయ్ న్యూ ఇయర్ సందర్భంగా జరిగే ఈ వేడుకల్లో లక్షలాది మంది సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ భారీ ప్రయాణాల వల్ల రహదారులపై రద్దీ పెరిగి ప్రమాదాల సంఖ్య గణనీయంగా అధికమవుతుంది. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపటం, హెల్మెట్ ధరించకపోవటం వంటి కారణాలతో ఈ ప్రమాదాలు సంభవించినట్లు తెలుస్తోంది. సాధారణంగా పంటల కోతల అనంతరం ఏప్రిల్ మధ్యలో ఆనందంగా జరుపుకునే ఈ పండుగ ఈసారి మాత్రం ఆందోళనకు కారణమైంది. డిజాస్టర్ ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ విభాగం తెలిపిన గణాంకాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అత్యధిక ప్రమాదాలు నమోదవుతున్నాయి. అయితే ఈ వేడుకల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా ఆదాయం వస్తుంది. ఈ ఏడాది సుమారు 5 లక్షల మంది విదేశీ పర్యాటకులు ఈ వేడుకలను వీక్షించేందుకు వచ్చారని, దీని ద్వారా ప్రభుత్వానికి సుమారు $940 మిలియన్ ఆదాయం లభించనుందని అంచనాలు ఉన్నాయి. అంతటి సాంస్కృతిక విలువ కలిగిన ఈ పండుగ ప్రతి సంవత్సరం వందలాది ప్రాణాలను బలి తీసుకుండటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పోరాటంగా పేరుగాంచిన ఈ పండుగ విషాదంతో ముగిసింది.